గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి ఎస్ఎస్సిజిడి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తెలంగాణ మెయిల్కి ఏపీ మెయిల్కి చెప్పిన. సో కామెంట్స్ పెడతా ఉన్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇప్పుడు నాకు వచ్చిన స్కోర్ ఎంత ఉంది, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయన్న వద్దా అని మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పని అవసరం లేదు. సో ఆ వీడియోస్ అయితే చూడండి. టీఎస్ మెయిల్, ఏపీ మెయిల్ రీసెంట్గానే అప్లోడ్ చేసిన. మీరు ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ ఓపెన్ చేస్తే కింద ఉంటుంది. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్, ఏపీ ఫీమేల్ కూడా పెట్టేసిన ఆల్రెడీ. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ చూసారు. ఏపీ మెయిల్ అయితే 6000 మెంబర్స్ చూసేసారు ఆల్రెడీ. అండ్ టీఎస్ మెయిల్ కూడా 3-4,000 మెంబర్స్ చూసేసారు. సో లాస్ట్ మిగిలింది టీఎస్ ఫీమేల్. ఇప్పుడు తెలంగాణ ఫీమేల్, టీఎస్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చెప్తా. ప్రీవియస్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్ పీఈటీ కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్తా. ఈ ఇయర్ మీకు ఎంత ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ అది నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్కి ఒక 4-5 మార్క్స్ తక్కువ ఉన్న, 10 మార్క్స్ తక్కువ ఉన్న రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నార్మలైజేషన్లో 10-15 మార్క్స్ పెరిగినా కానీ సో హోప్ ఉంటుంది, పెరిగే ఛాన్స్ ఉంటుంది, మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వెళ్తున్నా, ఇది చూసుకోండి. మళ్ళీ వేరే పీడిఎఫ్ అనుకుంటా, 2022 పీడిఎఫ్ ఇది. పీఈటీ అండ్ పిఎస్టీది. ఓకేనా. సో ఇది ఇందులో సో సిఐఎస్ఎఫ్ వచ్చేసి కొంచెం బెటర్, ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి ఇంకా బెటర్. టాప్ 1 ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, టాప్ 2 సిఐఎస్ఎఫ్. ఇక తర్వాత మిగిలినాయి. కొంతమందికి సిఆర్పిఎఫ్ ఉంటుంది, కొంతమందికి బిఎస్ఎఫ్ ఉంటుంది, కొంతమందికి ఐటీబీపీ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా కొంతమంది అడుగుతున్నారు ఇది బెస్ట్ పోస్ట్ అని. ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్. సో ఎస్ఎస్ఎఫ్ కట్ ఆఫ్ బాగా ఎక్కువ ఉంటుంది, 160కి అది చాలా ఎక్కువ ఉంటుంది, 130-140లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి లిస్ట్. ఫస్ట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఏపీ ఆల్రెడీ కంప్లీట్ చేసేసిన, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. తెలంగాణ టీ కాబట్టి లాస్ట్లో ఉంటుంది. ఎస్. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ తెలంగాణ ఈడబ్ల్యూఎస్ జనరల్ 59 ఉంది కట్ ఆఫ్. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 59 ఉంది కట్ ఆఫ్. సారీ ఇది 59 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇది కట్ ఆఫ్ 40 ఉంది. అసలు ఈడబ్ల్యూఎస్ తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ లేరు. ఉన్న కొంతమందిలో ఎవరైతే క్వాలిఫై అయ్యారు ఈడబ్ల్యూఎస్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 25%. ఎవరికైతే 25% బార్డర్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు 40 మార్క్స్ 40.25 ఉంది కదా. బార్డర్లో వచ్చిన వాళ్ళందరినీ మినిమం క్వాలిఫై అయిన వాళ్ళని 1:8లో సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ మీకు చెప్పిన మినిమం క్వాలిఫై కావాలి ఫస్ట్. ఓబీసీ 40, ఈడబ్ల్యూఎస్ 40 మినిమం. ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ మీకు క్రాస్ అయితేనే ఆ 1:8లో సెలెక్ట్ కానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 40 మార్క్సే కట్ ఆఫ్ ఉంది. అంటే ఏంది, మినిమం క్వాలిఫై అయిన వాళ్ళు పీటీకి సెలెక్ట్ అయ్యారు. కాంపిటీషన్ లేదు కాబట్టి అందరినీ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎస్సీ 48 ఉంది కట్. 184 మంది సెలెక్ట్ అయ్యారు. అప్పుడు ఇందులో 59 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది పోస్టులను బట్టి ఉంటుంది. ఓకే, ఒక పోస్ట్కి 8 మందిని సెలెక్ట్ చేశారు అన్నట్టు. ఇది కట్ ఆఫ్. ఇక్కడ చూడండి ఎస్సీ కట్ ఆఫ్ ఎంత ఉంది, జనరల్ డిస్ట్రిక్ట్ 48 ఉంది. యాక్చువల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, 32 ఎస్టీకి. కానీ 32 వచ్చిన వాళ్ళు అందరు క్వాలిఫై కాలే. ఇక్కడ 48.26 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. వాళ్ళు 1:8లో ఉన్నారు. మిగిలిన 47-46 వచ్చిన వాళ్ళు క్వాలిఫై కాలేపోయినసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్టిక్లో. సో తెలంగాణ నక్సల్ ఎస్సీ 32.22. ఇది కూడా బార్డర్. మినిమం మార్క్సే 32. ఓకేనా. సో 160కి 32 అంటే ఎంత తక్కువ మార్క్స్. 160కి 32 చాలా తక్కువ. ఆ మార్క్స్ కూడా స్కోర్ చేయకపోతే ఇక మనం ఎట్లా జాబ్ వస్తుంది మీకే తెలియాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే 160కి 32 మార్క్స్ కూడా క్రాస్ కాకపోతే ఎట్లా. సో ఇది 32 కట్ ఆఫ్ ఉంది. నక్సల్లో కాంపిటీషన్ ఉండదు. ఓకేనా. ఉన్న కొంతమంది ఎవరైతే 10 మంది 20 మంది 30 మంది రాస్తారో మినిమం క్వాలిఫై అయిన వాళ్ళని కంపల్సరీ 1:8లో సెలెక్ట్ చేసి పిలుస్తారు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎస్టీ 63 ఉంది కట్ ఆఫ్, హైయెస్ట్ కట్ ఆఫ్. ఓకే, సో యూఆర్ చూడండి, యూఆర్ 62 ఉంది. ఓకే, కానీ ఎస్టీకి 63 ఉంది. అంటే ఎస్టీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. జనరల్ డిస్ట్రిక్ట్స్లో ఎస్టీలో ఫీమేల్ క్యాండిడేట్స్ పోయినసారి 63 ఉంది. కట్ ఆఫ్ ఎక్కువ ఉంది తెలంగాణలో. నక్సల్ ఎస్టీ వాళ్ళకి 46 ఉంది. ఇది కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. తెలంగాణలో నక్సల్ డిస్ట్రిక్ట్లో జనరల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చూసుకోరి. కాంపిటీషన్ అనేది మీకున్నది ఎస్టీలకి. సో స్కోరు పోయినసారి అయితే జనరల్ డిస్ట్రిక్ట్ 63 ఉంది, నార్మల్ 46 ఉంది. సో కొంచెం చూసుకోర్రి. ఈ కట్ ఆఫ్కి ఒక 5-6 మార్క్స్ 10 మార్క్స్ తక్కువ ఉన్న రన్నింగ్కి వెళ్ళండి. ఇది నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్ ఈ స్కోర్ అంతా. ఓకే, ఓబీసీ 56 ఉంది. ఓకే, అండ్ నక్సల్లో కాంపిటీషన్ లేదు, 40 ఉంది.
మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే 40 అండ్ 40.01 అంటే మినిమం క్వాలిఫై అయిన ఓబీసీ నక్సల్ డిస్ట్రిక్ట్లో గర్ల్స్ అందరినీ తీసుకున్నాడు, మినిమం 40 మార్క్స్. సో యూఆర్ 62 ఉంది నక్సల్లో. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళు, వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. సో 48 ఉంది ఇలా కట్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పేది కట్ ఆఫ్ చూసుకోండి. ఓబీసీలో కాంపిటీషన్ లేదు, నక్సల్ డిస్ట్రిక్ట్స్ 40 మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓబీసీకి 25% అంటే 40 మార్క్స్. మీరు 25% 40 మార్క్స్ స్కోర్ చేస్తే మీరు రన్నింగ్ ఉండి కంపల్సరీ బార్డర్లో. ఎస్సీ నక్సల్ 32 మార్క్స్ బార్డర్లో మినిమం క్వాలిఫై అయినా కానీ మీరు ఛాన్స్ ఉంటుంది, వెళ్ళండి రన్నింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ. ఇప్పుడు యూఆర్ నక్సల్ ఫస్ట్ నక్సల్ చెప్తున్నా. యూఆర్ నక్సల్ 48 ఉంది, 40+ ఉంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓన్లీ జనరల్ ఉంది, నక్సల్ ఎందుకు లేదంటే ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఎవరు లేరు. నక్సల్ డిస్ట్రిక్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు, ఆ చేసుకొని ఉంటే వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు. సో ఒకసారి నక్సల్ ఒకసారి ఒక్కరు కూడా లేరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు. అందుకోసం ఈడబ్ల్యూఎస్ జనరల్ ఒకటే ఉంది, ఈడబ్ల్యూఎస్ నక్సల్ లేదు. ఇందులో 40 ఉంది కట్ ఆఫ్, అంటే బార్డర్లు ఉంది. సో ఈడబ్ల్యూఎస్ తెలంగాణ ఎవరైనా అమ్మాయిలు ఉంటే రన్నింగ్ రోజు ప్రాక్టీస్ చేసుకోరు, 40 మార్క్స్ మీకు కీలో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ నక్సల్ వాళ్ళు 32 మార్క్స్, నక్సల్ వాళ్ళని 32 ఉంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీకి కొంచెం కాంపిటీషన్ ఉంది, 40 మార్కులు మినిమం మీకు కాస్ అయితే కీలో ప్రాక్టీస్ చేసుకోండి, లేదన్నా ప్రాక్టీస్ చేసుకోండి, అది మీ ఇష్టం, బట్ సేఫ్ స్కోర్ అది. ఎస్టీకి జనరల్ కాంపిటీషన్ ఉంది, 63 ఉంది, ఒక 55+ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. 50 అబోవ్ ఉన్నా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఎస్టీకి చూడండి నక్సల్ 46 ఉంది, ఒక 35+, 37, 38 ఉన్న 40 దాకా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మళ్ళీ అడగద్దు, వీడియో చెప్తున్నా కదా. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ ఎంత ఉంటుంది అని మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. నార్మలైజేషన్లో ఎంత మార్క్స్ పెరుగుతాయి అని అడుగుతున్నారు, అది మీకే తెలియాలి. మీరు రైట్ ఆన్సర్స్ ఎక్కువ పెట్టి నెగిటివ్ మార్క్స్ తక్కువ పెడితే, నెగిటివ్ అంటే తప్పు క్వశ్చన్స్ తక్కువ పెడితే మీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా నార్మల్ వచ్చిన తర్వాత నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ పెడితే, ఒక 40-50 క్వశ్చన్లు నెగిటివ్ పెట్టి నార్మలైజేషన్లో పెరుగుతాయి అంటే తక్కువ పెరుగుతాయి, అసలు పెరుగుడు కూడా పెరిగాయి, అప్పుడప్పుడు తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది మంచిగా చూసుకోండి. మళ్ళీ ఇది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడండి, ఇది 59 మెంబర్స్ ఈడబ్ల్యూఎస్. ఎస్సీ జనరల్ 184, ఎస్సీ నక్సల్ 58, హైయెస్ట్ 296 అండ్ ఇది 384 మెంబర్స్, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ పోస్ట్కి 8 మందిని తీసుకున్నాడు. ఇది కట్ ఆఫ్ చూసుకోరు మంచిగా. ఇది తెలంగాణ గర్ల్స్కి సంబంధించింది. ఓకే, తెలంగాణ బాయ్స్కి చేసేసిన అండ్ ఏపీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి చేసేసిన. కట్ ఆఫ్ ప్రీవియస్ ఇది ఎందుకు చెప్పినా అంటే మీకు ఐడియా ఉండాలి, మీకు తెలియాలి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందని తెలిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఈ ఇయర్ ఎంత ఉంటుంది అని. అది వస్తే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు, హోప్ అనేది ఉంటుంది. అందుకే చెప్తున్నా, నేను కంపల్సరీ జాబ్ వస్తుంది అని చెప్పట్లేదు, కంపల్సరీ ఇంతే ఉంటుంది అని కూడా చెప్పట్లేదు. ప్రీవియస్ ఇయర్ అఫీషియల్గా వాళ్ళే ఇచ్చిన కట్ ఆఫ్ నేను మీకు చెప్తున్నా, మీకు తెలియదు, కొంతమందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నా. ఈ కట్ ఆఫ్ మీకు యూజ్ అవుద్ది, ఈ ఇయర్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 2021, 2022 కట్ ఆఫ్ చూసుకోండి, 2-3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండేది మార్క్స్. ఇప్పుడు కూడా అంతే, ఈ ఇయర్ ఇప్పుడు వచ్చే కట్ ఆఫ్ కూడా అంతే ఉంటుంది. ఇది ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని. సో మీరు ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ అంతే. పోస్ట్ పోండ్ అయితే అని హోప్ మైండ్లోంచి తీసేయాలి, అది పోస్ట్ పోండ్ కాదు, మనకి మేలోనే రన్నింగ్ పెడతాను 99%. పోస్ట్ పోండ్ అయితే మనకే బెటర్, ఓకేనా. సో అప్పుడు వర్షాకాలం వస్తుంది, మళ్ళీ జూన్ అంటే వర్షాలు పడితే ఆ వర్షంలో కొట్టేదానికంటే ఈ మేలోనే కొట్టింది బెటర్ రన్నింగ్. మస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బాయ్స్ 24 minutes, గర్ల్స్ అయితే 8 minutes 30 seconds అనుకుంటా, 8.5 minutes 1.6 kilometers. సో అది కంప్లీట్ చేసుకున్నాక తర్వాత మీరు ఆలోచించవచ్చు, ఫస్ట్ ఫోకస్ ఆన్ రన్నింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. కమెంట్స్ అన్నీ కింద పెట్టండి, రిప్లై ఇస్తా ప్రతి ఒక్కటి.